హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఒక 3 days తర్వాత ఈరోజే ఇప్పుడే షూట్ అనేది చేస్తున్నానండి. సో క్రిస్మస్ ట్రీ పెట్టలేదు, ఇంకా ఈరోజు ఈవినింగ్ ఇంక పెడదామని చెప్పేసి ఇప్పుడే వ్లాగ్ స్టార్ట్ చేశాను. అందుకే మీకు అందరికి కూడా గుడ్ ఈవినింగ్ చెప్తున్నాను. ఈరోజు మార్నింగ్ కూడా నాకు వర్క్ ఉన్నిందన్నమాట. సో కంప్లీట్గా క్లీనింగ్ అంతా కూడా చేస్తున్నాము. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా చాలా పని పెండింగ్ ఉండిపోయింది. తీస్తుండే కొద్దీ సర్దుతుండే కొద్దీ వస్తూనే ఉందన్నమాట. అంటే స్వరంగం తవ్వితే ఎట్లా వస్తుంటుందో అట్లా వస్తూనే ఉంది పని. ఇంకా లాస్ట్ థర్స్డే 1 week పట్టిందండి, అటు ఇటు 1 week అయితే పట్టింది. మొత్తం అంతా కూడా నీట్గా సర్దేసి కర్టన్స్ అవన్నీ కూడా చేంజ్ చేశాను. సో ఓకే, లక్కీ లవ్లీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా అందరం కలిసి లక్కీ లవ్లీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా ట్రీ అనేది పెడదాం అని చెప్పి యాక్చువల్లీ నిన్న పెడదాం అనుకున్నాం. నిన్న కొంచెం పని పెండింగ్ అయిపోయింది అన్నమాట. మళ్ళీ అది కంప్లీట్ చేసుకొని పెడదామని చెప్పేసి ఈరోజు పోస్ట్పోన్ చేసుకొని ఫైనల్గా ఈరోజు ఇంకా క్రిస్మస్ ట్రీ పెట్టడానికి మేమంతా కూడా రెడీ అయిపోయాము. ఈసారి మేము ఎలా డెకరేట్ చేస్తున్నాం మా ట్రీ అనేది మీరు చూసేయండి. ఓకేనా, స్టార్ట్ చేద్దామా? స్టార్టింగ్ టైం 7:20 కరెక్ట్గా 7:20కి స్టార్ట్ చేస్తున్నాం వ్లాగ్ కూడా. హరి ఏమో ఆఫీస్ వర్క్ తోటి బాగా బిజీగా ఉన్నారు. హలో రా. ట్రైపాడ్ తెచ్చేసుకొని ట్రైపాడ్ తీసుకొని వెళ్ళి ఇంకా అక్కడ సెట్ చేసేసుకొని ట్రీని చక్కగా ఆర్గనైజ్ చేద్దాము. సో టీపై ఎక్కడ పెట్టేశాను, కార్పెట్ తీసాను కదా, సో అటు సైడ్ పెడదాం అనుకుంటున్నాము. మొన్న షాపింగ్ చేసిన కూడా ఇంకా మీకు షేర్ చేయలేదు. సండే రోజు షాపింగ్ చేసాం, క్రిస్మస్ లాస్ట్ మినిట్ షాపింగ్ అని చెప్పేసి మా అల్లుళ్ళ కోసం అలాగే లక్కీకి లవ్లీకి అందరికీ బట్టలు అన్నట్టు కొన్నాం అన్నమాట. అవి కూడా చూపెట్టలేదు. ఇంకా ఈ ట్రీ ఆర్గనైజ్ చేసిన తర్వాత ఇంక నేను మీకు చూపిస్తాను. మొత్తం అంతా ఇల్లు సర్దేసరికి చాలా నిజంగా ఎంత టైర్డ్ అనిపించిందంటే మండే రోజైతే 1 o'clockకి పడుకున్నానండి. సో ఇంక లేట్ చేయకుండా స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేద్దామరా? అరే వస్తావా రావా? ఓకే, స్టార్ట్ చేద్దామా? ఇంకా ఇక్కడే పెడుతున్నామండి. ఇది తీసేద్దాం ప్రస్తుతానికి. అక్కడ పెట్టుకో, టీవీ దగ్గర. ఇట్లా ఈ వీడియోని నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా అంటే యాక్టివ్ చేసుకోండి. మొత్తం అంతా ఇల్లు నీట్ గా ఆర్గనైజ్ చేశానండి. చాలా స్పేసియస్ గా అనిపిస్తుంది అన్నమాట. చాలా వరకు తీసేసాను. We wish you Merry Christmas, Happy New Year. అబ్బా మస్తు వేసినావులే జోక్. బ్లూబెర్రీస్ ఇక్కడ నుంచి టీవీ కాదు నాన్న, పైన స్టార్ కోసం అక్కడ పెట్టు. ఆ వస్తువులన్నీ మళ్ళీ పాడైపోతాయి కదా, అంటే పోతాయి కదా. స్టాండ్ మిస్ అయిపోతుంది అని చెప్పి దీని సేలా పెట్టామన్నమాట.
అందరం కలిసి డెకరేట్ చేసిన క్రిస్మస్ ట్రీ. ఫస్ట్ టైం హరి మల్టీ దగ్గర చేసిన క్రిస్మస్ ట్రీ. అవును, మేము ముగ్గురం ఎక్కువగా డెకరేట్ చేస్తూ ఉంటాం. హరి నిల్చొని ఉంటారు, బట్ ఈసారి కొన్ని అయినా పెట్టేస్తా. ఇంకా కుషన్స్ అవన్నీ కూడా చేంజ్ చేయలేదు, పండగ రోజు వేద్దామని చెప్పేసి. సో షాపింగ్ అయితే ఇది. ఏమేమి షాపింగ్ చేశానో చూపిస్తాను. నేను ఇక్కడ కూర్చోను. కూర్చోరా. లవ్లీ వేసుకుంది కూడా కొత్త డ్రెస్ అండి. తను వేసేసుకుంది వెంటనే. మరి కొత్త డ్రెస్సులు తెచ్చింది మీరే చెప్పండి ఫ్రెండ్స్. కొత్త డ్రెస్సులు వేసుకోవడానికే కదా ఇచ్చింది. సరే అయిపోయాయి హోంవర్క్లు అయ్యండి. రాసుకో ఎగ్జామ్ రాసుకో, ప్రిపేర్ అవ్వు. సో ఫస్ట్ అయితే ఇవి మా అల్లుడుల కోసం, గౌతమ్ కుషిలు ఉన్నారు కదా వాళ్ళిద్దరి కోసం. ఇవి సేమ్ తీసుకుంటాను ఎప్పుడు కూడా. బాగుందా? లాస్ట్ టైం కోట్ మోడల్ టైప్ తీసిచ్చాను, అందుకోసం అని చెప్పి ఈసారి హ్యాట్ వచ్చేలాగన్నమాట, హుడ్డీ టైప్. బాగున్నాయి కదా. ఇది కుషిల్ది, ఇది గౌతమ్ది. లక్కీ షార్ట్స్ తీసుకున్నాడండి, 1 2. లవ్లీ కోసం 2 టీషర్ట్స్. చాలా బట్టలు లవ్లీయే సెలెక్ట్ చేసుకుంది, కొన్ని అయితే ఇంకా అందరం కలిసి సెలెక్ట్ చేసుకున్నాం అన్నమాట. ఈ టీషర్ట్స్ చాలా బాగున్నాయి ఇవి. కూపన్స్ అవన్నీ కూడా దాంట్లోనే వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ప్యాంట్స్ తీసుకుంది, ట్రాక్ ప్యాంట్స్ లాగా 3/4. ఇంకా ఇది కూడా లక్కీదే షార్ట్. వాడికి టీషర్ట్స్ ఎక్కువైపోయాయి, షార్ట్స్ లేవని చెప్పి ఇంకా తీసుకున్నాను అన్నమాట అవి. అండ్ నేను ఒక ప్యాంట్ తీసుకున్నాను, ట్రాక్ ప్యాంట్. వర్కౌట్స్ చేస్తున్నాను కదా అందుకోసం అని చెప్పేసి. ఇప్పుడైతే అసలు ఏం చేయలేదండి, ఈ వీక్ అయితే వర్కౌట్సే చేయలేదు, ఎందుకంటే క్లీనింగ్ పెట్టుకున్నాను కదా. సో మొత్తం అంతా క్లీన్ చేసేసరికి బాగా టైర్డ్ అనిపించేది. సర్దుతూ ఉంటే ఇంకా వస్తూనే ఉందన్నమాట, సర్దుతూనే ఉన్నాను. హరి అంటున్నారు, ఏంటి క్లీన్ చేస్తుండే కొద్దీ ఇంకా వస్తూనే ఉంది అని చెప్పేసి. అంతే, ఇల్లు క్లీనింగ్ అంటే అలాగే ఉంటుంది అని చెప్పి అన్నాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది కుషిల్ది. లవ్లీ వచ్చేసి స్వెట్ టీషర్ట్స్ తీసుకుంది, బాగుంటాయి ఇవి. వింటర్కే కాదు, నార్మల్గా కూడా మనకు జీన్స్ ప్యాంట్లో వేసుకున్నప్పుడు చాలా బాగుంటాయి అన్నమాట వేసుకోవడానికి. బట్టలు చూస్తే చాలా కొన్నే, బట్ బిల్లు మాత్రం 16,000 అబోవ్ ఏమో అయింది. ఇది వచ్చేసి లవ్లీ ప్యాంట్, బాగుంటాయి ఇట్లా వేసుకుంటే. ఈరోజు ఇవే వేసుకుంటుందేమో అనుకున్నా నేను, బట్ వేసుకోలేదు. క్రిస్మస్ రోజు వేసుకుందాం అని చెప్పి వేసుకోలేదంట. ఆల్రెడీ నేను శారీస్ తోటి డ్రెస్సెస్ కూడా స్టిచ్ చేయిస్తున్నాను కదా లవ్లీకి. అయిపోయాయి బట్టలు అయితే. నేను ఒక ప్యాంట్ మాత్రమే తీసుకున్నాను అంతే. ఇదేమో మా అన్న కోసం తీసుకున్న షర్ట్. మా వదిన వచ్చాక షాపింగ్కి వెళ్తాం అన్నమాట, తనకి శారీ కొనిపెట్టాలి కదా, సో అందుకోసం అని చెప్పేసి. సో ఇది మా అన్నకి. నెక్స్ట్ వచ్చేసి ఇది హరికి. ఈ 2 కూడా హరి గారికి అన్నమాట. టీషర్ట్స్ తీసుకున్నారు. సో ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇది లవ్లీకి సేమ్ స్వెట్ టీషర్ట్స్ తీసుకుంది, ఇంకొకటి బ్లూ కలర్లో, అలాగే ఇంకొక ప్యాంట్ కూడా అన్నమాట. సో ఇవే అండి షాపింగ్. బట్ చూసేదానికి 4-5 బట్టలు లాగానే ఉన్నాయి, కానీ బిల్ మాత్రం బాగానే అయింది. కూపన్స్ దాంట్లోనే వేసాను ఆ రోజు, గోలా తినడానికి, ఐస్ గోలా అలాగే ఉండిపోయేవి. తీసుకోవాలి ఫుట్వేర్ మీద, అలాగే ఫ్యాషన్ మీద. $1,500కి మనం షాపింగ్ చేసామనుకోండి, ఒక కూపన్ ఇస్తే మనకు 1000 రూపీసే బిల్ పడుతుంది. అలా
ఇవి జాగ్రత్తగా దాయాలి. ఫిబ్ 14th అప్పుడు షాపింగ్ చేయడానికి యూజ్ అవుతాయి.